హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో బైట్స్ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులోకి వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్న ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఇవి కొంచెం సేపు ఇలాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒకసారి ఇవన్నీ కూడా ఇలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. ఇవి కొంచెం సేపు ఇలా వేయించేసుకున్నాక ఇది కొంచెం వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడాను కొంచెం మనకి మరుగులు వచ్చినంత వరకు కూడాను ఉంచుకోవాలన్నమాట. కొంచెం మనకి ఇలాగా మరుగుతుంది అని అనుకున్నప్పుడు ఇందులోకి 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఒకసారి ఇది ఇలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు బియ్యపిండి వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా ఈ వాటర్లోని మెల్ట్ అయిపోయి ఈ పిండి అంతా కూడా మనకి పాన్ని సపరేట్ అయిపోయినంత వరకు కూడాను కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకున్నాక ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడాను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ప్లేట్లో తీసుకున్నాక ఇదంతా కూడాను మనకి చల్లారిపోవాలండి. ఇలా చల్లారిపోయాక ఈ పిండి అంతా కూడాను బాగా కలిసేలాగా ఇలాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా కూడాను ఒక ముద్దలాగా ఇలాగా కలుపుకోవాలన్నమాట. ఈ పిండి అంతా కూడా కలిసిపోవాలి. అలా కలిసినంత వరకు కూడా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 బంగాళదుంపలండి ముందుగానే ఉడకపెట్టుకొని తొక్క తీసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవి మ్యాషర్తోని మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా మనకి ఉండలనేది లేకుండా ఇలాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా కూడా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇంకా దీనికి మనం వాటర్ అనేది పోయిన అవసరం లేదండి. ఈ బంగాళదుంపలో ఉన్న చెమ్మే దానికి సరిపోతుందండి. ఇలా మొత్తం అంతా కూడా ముద్దలాగా రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు ఇవి ఒక 3 ముద్దల్లాగా కానీ 4 ముద్దల్లాగా కానీ ఇలా చేసుకొని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ముద్దని ఇలా తీసుకొని సన్నగా బైట్స్ లాగా చేసుకోవాలండి. ఇలాగ పేటకి కానీ లేకపోతే కవర్ కానీ వేసుకొని ఇలాగ సన్నగా బైట్స్ లాగా చేసుకోవాలండి. ఇలా చేసేసుకున్నాక ఇది కట్ చేసుకోవాలన్నమాట. ఒక 1 ఇంచు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇలాగే మొత్తం అన్నీ కూడా కట్ చేసుకొని లెవెల్గా బైట్స్ లాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా చేసేసుకున్నాక ఇలాగ మొత్తం అన్నీ కూడాను రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇవన్నీ కూడాను ఒక్కొక్కటిగా అందులో వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో పెట్టకుండాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. వేయంగానే గరిటె పెట్టకుండా కొంచెం అవి కలర్ చేంజ్ అయ్యింది అని అనుకున్నప్పుడు గరిటె పెట్టుకొని ఇలాగా వేయించుకోవాలండి. ఇవన్నీ కూడాను ఇలా వేగిపోయాక ఇవన్నీ కూడా టిష్యూ ప్లేట్లోకి తీసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. టమాటా కెచప్తోని టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.